బైబిల్ స్టూడియో 360 అఫీషియల్ కు స్వాగతం. మాతో కలిసి దైవిక వాక్యాన్ని అన్వేషించండి. అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, భరించలేని ఎండల, వేడిలా కష్టాలు మనల్ని చుట్టుముట్టేస్తాయి కదా. మరి ఆ వేడి నుండి నిజమైన ఉపశమనం, ఆ చల్లని నీడ ఎక్కడ దొరుకుతుంది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అమ్మో, ఈ మాట వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదా. నేల నిప్పుల కొలిమిలా మారిందట. నిజమేనండి. కొన్నిసార్లు మన జీవితం అచ్చం ఇలాగే అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు ముందుకే వెయ్యలేం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని నిలువునా కాల్చేస్తున్నాయా అన్నట్టుంటుంది. సరే, కింద నేల కాలుతోందంటే కనీసం పైనుంచి ఆకాశమైనా చల్లగా ఉండాలి కదా. కాని అది లేదు. ఆకాశం కూడా ఒక అగ్నిగోళంలా మండిపోతోందట. అంటే కింద వేడి, పైన వేడి, ఎటు చూసినా తప్పించుకోవడానికి దారే లేదు. జీవితంలో సమస్యలు అన్ని వైపులుంచి దాడి చేసినప్పుడు అచ్చం ఇలాంటి ఉక్కిరిబిక్కిరి అనుభవమే కలుగుతుంది. మరి ఇంతలా ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు ఉపశమనమెక్కడా? సేద తీరడానికి కాస్త నీడెక్కడ దొరుకుతుంది? గొంతెండిపోతున్నప్పుడు గుక్కెడు నీళ్లెక్కడున్నాయి? ఇవి శారీరకమైన ప్రశ్నలే కావచ్చు, కాని మన ఆత్మదాహాన్ని తీర్చేదేది? ఈ పోరాటంలో, ఈ వేడిలో నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇదే అసలైన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు అందుబాటులోనే ఉంది. వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనకోసం ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమేంటో, అది మనకెలా ఓదార్పునిస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఏముందో. పగలు సూర్యుడు నిన్ను బాధింపడు అని. ఇక్కడ సూర్యుడు అంటే కేవలం ఆకాశంలో మండుతున్న ఎండ మాత్రమే కాదండి. జీవితంలో మనల్ని కాల్చేసే ఏ కష్టమైనా, ఏ బాధైనా సరే, అలాంటి వాటినుంచి నేను నిన్ను కాపాడతాను అని దేవుడు మాటేస్తున్నాడు. నిజమే, ఈ మాట వినగానే మనకనిపించొచ్చు, లోకం వేడక్కుపోతూనే ఉంటుంది, పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి కదా అని. అవును, అది నిజమే. సమస్యలు లేని జీవితం ఉండదు. కాని ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేవుడేమంటున్నాడంటే, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ఆలోచించండి, ఈ ఒక్క మాట ఎంత ధైర్యాన్నిస్తుందో. ఆ సర్వశక్తిమంతుడు మన పక్కనే నిలబడి, నేనున్నాను, నువ్వెందుకు భయపడతావు అంటున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ వేడి, ఏ కష్టం మనల్ని ఏమీ చేయలేదు. అందుకే విశ్వాసికి భయముండదు. సరే, ఇప్పటిదాకా మనం బయట ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలు, వేడి గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నింటికంటే లోతైన, ఇంకా చెప్పాలంటే చాలా తీవ్రమైన దాహం ఒకటి మనలో ఉంటుంది. అదే మన ఆత్మదాహం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బయట ఎండకు లోపల పాపానికున్న తేడా ఏంటి? బయట ఎండ మహా అయితే మన చర్మాన్ని కాలుస్తుంది, కాస్త నీడకు వెళ్తే ఉపశమనం దొరుకుతుంది. కాని మన ఆత్మలో ఉండే పాపమనే అగ్ని అలా కాదు. అది మన ఆత్మను కాల్చేస్తుంది, దేవునితో మనకున్న సంబంధాన్ని దహించివేస్తుంది. ఈ బాధ బయట ఏ బాధతోనూ పోల్చలేంది. ఒక్కసారి ఆలోచించండి, జీవితం ఏ జీవం లేకుండా ఎండిపోయిన ఎడారిలా అనిపిస్తోందా? భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలన్నీ ఎండకు నీళ్లు ఆవిరైపోయినట్టు మాయమైపోతున్నాయా? చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. మరి ఈ ఎడారిలాంటి జీవితానికి పరిష్కారం లేదా? ఈ ఆత్మదాహాన్ని తీర్చే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ పరిష్కారమే యేసు. ఆయనే జీవజలం. ఎలాగో చూద్దాం. యెర్మీయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుణ్ణి నమ్మిన వ్యక్తి నీటి కాలువల దగ్గర నాటిన చెట్టులాంటివాడట. ఎండ వచ్చినా అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. ఎంత గొప్ప మాట! అంటే బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎండ ఎంత మండిపోతున్నా, విశ్వాసమున్న వ్యక్తి మాత్రం ఎండిపోడు. ఎందుకంటే అతనికి లోపల్నుంచి జీవం అందుతూ ఉంటుంది. ఆ విశ్వాసమే అతన్ని పచ్చగా ఉంచుతుంది. సో, మన ఆత్మలో రగులుతున్న ఆ అగ్నిని ఆర్పేది ఎవరు? మన దాహాన్ని శాశ్వతంగా తీర్చేదెవరు? ఆయనే యేసు. ఆయనే మనకు జీవజలం. మన ఎడారిలాంటి జీవితాల్ని పచ్చని తోటల్లా మార్చగలిగేది ఆయనే. ఆయనే స్వయంగా మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. జీవితంలోని బరువులతో, కష్టాలతో అలిసిపోయిన ప్రతి ఒక్కరిని ఆయన తన దగ్గరికి రమ్మంటున్నాడు. ఎందుకంటే నిజమైన విశ్రాంతి, ఉపశమనం ఇస్తానని ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఒక్క విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ లోకం వేడి నుంచి, కాలం సృష్టించే మంటల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకు ఒక నీడ కావాలి, ఒక ఆశ్రయం కావాలి. ఆ నీడ, ఆ ఆశ్రయం మరెవరో కాదు, ఆయనే యేసు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఎండగా ఉన్నప్పుడు మనమేం చేస్తాం? వెంటనే ఒక చెట్టు నీడ కిందకి వెళ్తాం. అది తాత్కాలిక ఉపశమనం. కాని మన ఆత్మకు శాశ్వతమైన ఉపశమనం కావాలంటే మనం వెళ్లాల్సింది లోకరక్షకుడైన యేసు దగ్గరికి. ఆయనలో మనకు చల్లదనం దొరుకుతుంది. ఆయనే మన జీవానికి ఆధారం. కేవలం బయటి ఎండనుంచే కాదు, మన ఆత్మను కాల్చే పాపమనే అగ్ని నుంచి కూడా ఆయనే మనకు రక్షణ. ఈ విశ్లేషణ ముగింపులో ఒక ప్రశ్నతో మనం ముగిద్దాం. ఇంతకీ నిజమైన చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నకు మన సమాధానమేంటి? ఆలోచించండి. ఈ విశ్లేషణను ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. దేవుడు మన అందరినీ దీవించునుగాక.